మార్నింగ్ నుంచి చూసుకుంటే గణేశుడు నిమజ్జనానికి అనేది రెడీ అవుతున్నాడు. ఖైరతాబాద్ గణేశుడు మార్నింగ్ నుంచి వెడ్డింగ్ వర్క్ నడుస్తానే ఉంది. అది 6 కల్లా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నారు. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అది ఎలా ఈ రోజు మార్నింగ్ నుంచి కాదు, నిమజ్జనం యొక్క ఏర్పాట్లు గణేశుడు ప్రతిష్ఠించినప్పటి నుండి నిమజ్జనం ఏర్పాట్లు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే అదంతా మెగా గణేశుడు. ఇటువంటి గణేశుడు భారతదేశంలో ఇంకెక్కడా లేడు. ఇంత ప్రాచుర్యం పొందినటువంటి గణేశుడు అంటే ప్రతిష్టాపన ఎంత గ్రాండ్గా ఉంటుందో, దర్శనాలు ఎంత గ్రాండ్గా ఉంటాయో, నిమజ్జనం కూడా అంత గ్రాండ్గా ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. సహజం, ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఇంత పెద్ద హ్యూజ్ వినాయకుడిని మనం తీసుకొచ్చేసి ట్రాలీ మీద పెట్టేసి వాటి స్టాండ్స్ అక్కడ వరకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఎవ్రీ టైం కూడా ఒక కొత్త ఛాలెంజ్. ఎందుకంటే 70 అడుగుల వినాయకుడిని ఇక్కడ నుండి మనం ట్రాలీలో తీసుకెళ్ళాలి అక్కడ వరకు. అదొక ఛాలెంజ్ మనకు. కాబట్టి లాస్ట్ టైం కంటే ఈసారి ఇంకా కూడా బాగా జరిగినాయి అక్కడ. ఎందుకంటే ఇంకా సేఫ్టీ సైడ్ ఎక్కువ తీసుకోవడం జరిగింది. ఏం లేదు, ఇంకొక 15 నిమిషాల్లో గణేశుడు ఇక్కంచెలి నిమజ్జనానికి పైన వెళ్తుంటాడు. కాబట్టి ఒక 10 నిమిషాలు 15 మినిట్స్ అయిపోతుంది. కానీ చూసుకుంటే భక్తులు కూడా అలానే చాలా మంది ఇంకా లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఇంకా ఇయర్ కి పెరుగుతానే ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు సార్? భక్తులు మీడియా ద్వారా కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, అంటే భక్తుల లోపల ఒక గణేశుడి యొక్క, అంటే ఖైరతాబాద్ బడా గణేష్ యొక్క ప్రాశస్త్యం అందరికి తెలిసిపోయింది. కాబట్టి చాలా మంది వస్తున్నారు, వాళ్ళకి తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నాము. కానీ ఇక్కడ చూస్తుంటే ఇయర్ మనము చూస్తుంటే ఇట్స్ ఎన్ ఎక్స్ప్లోజన్. ఇది పబ్లిక్ అయితే వచ్చినటువంటి భక్తులు ఒక్కొక్క రోజు అయితే మేము ఎలా మెయింటైన్ చేయగలుగుతాం, ఎలా కంట్రోల్ చేయగలుగుతామని అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. కానీ గణేశుని యొక్క దయ వల్ల అంతా బాగా జరిగిందమ్మా. ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా ఈ 11 రోజులు జరగలేదు, ఈ రోజు కూడా అలానే. కానీ భక్తులకు మా యొక్క విన్నపం ఏంటంటే, మేము ఎంత ఏర్పాట్లు చేసినా పోలీసుల నుంచి మీరు కూడా మీ తరఫు నుంచి మీరు మీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వచ్చే 1000 మంది జనాభాలో ప్రతి ఒక్కరికి మేము అటెన్షన్ పే చేయలేము మేము. కాబట్టి మీ యొక్క జాగ్రత్త మీరు తీసుకోవాలి. ప్రెగ్నెంట్ లేడీస్ రాకుండా ఉండండి. ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంటుంది అక్కడ. చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చారు, చిన్నపిల్లలు ఏడుస్తూ ఉన్నారు. మాకు చాలా బాధ అనిపించింది. అండ్ మోర్ ఓవర్ ఓల్డ్ ఏజ్ వాళ్ళని కూడా తీసుకొని రాకండి, టీవీస్లో చూడండి. కానీ ఎవ్రీ ఇయర్ ఇమర్షన్ జరుగుతుంది కాబట్టి ఎప్పుడో ఒక రోజు చూడొచ్చు. కాబట్టి మా యొక్క విన్నపం ఏంటంటే కొద్దిగా మీ జాగ్రత్త కూడా మీరు తీసుకోవాలి. సార్, మీరు ఎన్ని ఏర్పాట్లు చేశారు, చాలా చక్కగా 10 రోజులు మేము ఇక్కడ కవర్ చేయడం కూడా జరిగింది. ఎక్కడ భక్తులు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడున్న భక్తుల కన్నా మీరు అక్కడ బయట ఆపేసిన భక్తులు కూడా చాలా మంది ఉన్నారు. సార్, అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎలాంటి బందోబస్తు ఉండబోతుంది? ముందు చూస్తే ఇలా గణనాథుడు కదిలాడు అంటే చాలా మంది భక్తులు వెయిట్ చేస్తున్నారు లోపలికి రావడానికి. సార్, ఎలా జాగ్రత్తలు తీసుకున్నారు? ప్రాజెక్టులో నీళ్లు నింపిన తర్వాత ప్రాజెక్టు నీళ్లు గేట్లు ఓపెన్ చేస్తే ఉండే హ్యాపీ ఉంటుంది కదా, అలానే. ఎందుకంటే ఇక్కడ పని జరగాలి. భక్తులందరూ వచ్చినట్టయితే వాళ్ళు భక్త పారవశ్యం లోపల వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు, దేవుణ్ణి అది చేస్తాడు. కానీ మా కర్తవ్యం ఏంటిది, పని జరగాలి ఇక్కడ. విత్ ఇన్ నో టైం లోపల మేము ఇక్కడ స్టార్ట్ అయ్యి వెళ్ళాలి. కాబట్టి వీళ్ళందరూ వచ్చినట్టయితే కొద్దిగా హిండ్రెన్స్ ఉంటుంది. గణనాయకుడు ఇక్కడి నుంచి కథ పయనమై బయలుదేరగానే అన్ని ఓపెన్ అయిపోతే అందరూ కూడా గణనాథునితో పాటు అక్కడికి వచ్చేస్తారు. ఇక్కడ మహిళా కానిస్టేబుల్స్ కూడా హార్స్ రైడింగ్ అనేది కూడా ఉండబోతుంది. దీంతో కూడా ఇంకా భక్తులు పెరిగే ఛాన్స్ ఉంది. అంటే గణనాథుడు ముందుకు వెళ్తున్న కొద్దీ భక్తులు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఎక్కడికక్కడికి మీ ఫోర్స్ సిబ్బంది ఎలా ఉంది, ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఎలా? ఎంతమంది అంటే ఆల్మోస్ట్ హైదరాబాద్ సిటీ పోలీస్ అంతా పనిచేస్తుందమ్మా. మా కమిషనర్ గారి నుంచి, సివి ఆనంద్ సార్ నుంచి, మా డీసీపీ గారి నుంచి, మా అడిషనల్ సిపి గారి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ గణనాయకుడి గురించి రెగ్యులర్గా పనిచేశారు, రివ్యూలు తీసుకున్నారు. ఈ రోజు కూడా నిన్న నైట్ నుంచి కూడా ఇక్కడ మా వాళ్ళందరూ ఎవరిని పడుకోలే, అందరు కూడా టైం టు టైం, మినిట్ టు మినిట్ మేము ఇక్కడ చేస్తూనే ఉన్నాము. కాబట్టి అందరం ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది. ఇంకొక 3-4 అవర్స్లో నిమజ్జన స్థలికి చేరిపోతుంది. అక్కడ కూడా చాలా బాగా ఏర్పాట్లు జరిగాయి. లాస్ట్ టైం కంటే ఈసారి బాగా జరిగాయి ఏర్పాట్లు. నిమజ్జనం 1:30 వరకు కంప్లీట్ అయిపోతుంది. అది ఒకసారి ఎటు నుంచి వెళ్తున్నారు, రూట్ మ్యాప్ ఒకసారి చెప్తారా? అమ్మా, గణేష్ ఇక్కడ ఉండి ఖైరతాబాద్ నుంచి వాసవి కళ్యాణ మండపం ముందర నుంచి రాజ్దూత్ పక్క నుంచి లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని
టెలిఫోన్ భవన్ ముందర నుంచి హోమ్ సైన్స్ కాలేజ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని సెక్రటరియట్ ముందర నుండి మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని గణేష్ని యొక్క గమ్యస్థానమైనటువంటి బడా గణేష్ యొక్క ప్లాట్ఫామ్, ఇక్కడ బడా గణేష్ యొక్క స్థలం ఇది, అక్కడ బడా గణేష్ యొక్క నిమజ్జన స్థలం అది, అక్కడ తీసుకెళ్తాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.